నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యుఏఈ నుంచి ఇండియాకు బయలుదేరిన విమానంలో ఒక ప్రయాణికుడు ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యాడనమాట. వివరాల్లోకి వెళితే మే 12 దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బయలుదేరిన 20 నిమిషాలలోపే క్యాబిన్లో భయాందోళనలు వ్యాపించాయి. 32 సంవత్సరాల ప్రయాణికుడు కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు. ఆర్ఏకే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉన్న అఖిలా లావ్య నీలకందని వెంటనే స్పందించారు. విమానంలో అందుబాటులో ఉన్న పరిమిత వైద్య సామగ్రిని ఉపయోగించి విమానం భారతదేశంలో సురక్షితంగా దిగే వరకు దాదాపు 2 గంటల పాటు ఆమె అతడిని నిరంతరం పర్యవేక్షించారు. నీలకందన్ తన మొదటి విహారయాత్ర కోసం ఇంటికి ప్రయాణిస్తూ ఉన్నారు. ఆమె ప్రయాణిస్తున్నది కేవలం 2వ విమాన ప్రయాణం మాత్రమే. ఆ సమయంలో దుబాయ్ నుంచి తిరుచుపల్లికి వెళ్లే విమానంలో అత్యవసరంగా ఒక వైద్య నిపుణుడు అవసరమని చెప్పేసి క్యాబిన్ సిబ్బంది ప్రకటించారు. వైద్య సిబ్బంది లేదా వైద్యులు ఎవరైనా అందుబాటులో ఉన్నారా అని వారు ప్రకటించినప్పుడు నేను వెనక కూర్చొని ఉన్నాను. నేను వెంటనే దిగి రోగి వద్దకు వెళ్ళాను. నేను అతన్ని పిలిచినప్పుడు అతను స్పందించలేదు. మూర్ఛ లాంటి లక్షణాలు కనిపించాయి. ఆ సమయంలో ప్రయాణికులు భయపడి నిలబడ్డారు. నేను భయపడలేదు, నేను ఆసుపత్రిలో ఉన్నట్లు భావించానని చెప్పి ఆమె తెలిపారు. విమానంలో ఉన్న మరో డాక్టర్ సూచనలతో అతనికి వైద్య సేవలు అందించామన్నారు. అతని నాడీ తక్కువగా, బీపీ ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆ ప్రయాణికుడు తీవ్రంగా వణకడం కొనసాగించాడని ఆ నర్సు తెలిపారు. ఆ ప్రయాణికుడు మూర్ఛ లాంటి లక్షణాలతో పాటు తక్కువ షుగర్ లెవెల్స్తో బాధపడుతూ ఉన్నాడు. వెంటనే డాక్టర్ సూచనలతో ఎలక్ట్రోలైట్ సపోర్టు మరియు ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చామని, దీంతో నెమ్మదిగా అతను కోలుకోవడం ప్రారంభించాడని తెలిపారు. కానీ అతని పరిస్థితిని నిలకడగా మార్చడానికి దాదాపు 2 గంటల సమయం పట్టిందన్నాడు. ప్రయాణికుడు స్పృహలోకి వచ్చిన తర్వాత అతనికి జాగ్రత్తగా జ్యూస్ ఇచ్చి ప్రయాణం మిగిలినంతసేపు యొక్క యోగక్షేమాలు పర్యవేక్షిస్తూనే ఉన్నట్లు నర్సు తెలిపారు. భారతదేశంలో విమానం దిగిన తర్వాత సిద్ధంగా ఉన్న అత్యవసర వైద్య బృందాల వద్దకు తీసుకువెళ్లారు. విమానంలోని వైద్యవసర పరిస్థితి గురించి విమానయాన సంస్థ ముందే విమానాశ్రయ అధికారులకు అప్రమత్తం చేసింది. విమానం దిగిన వెంటనే ఎయిర్ ఇండియా సిబ్బంది కూడా తమ అతిథికి ఆమె అందించిన సత్వర వైద్య సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ చేతిలో రాసిన ప్రశంసా పత్రాన్ని అయితే తెలిపారన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ఒక ప్రాణాన్ని కాపాడిన ఆ యొక్క నర్సుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.